ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము, చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపితనపు చివరి మలుపులో. We miss all the funs, we miss all the joys, we miss you. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ దీవెన శైలజ. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ మహాశివుని వేడుకుంటూ వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్ అండి. ఈరోజు ప్రత్యేకత వచ్చేసి స్నేహితుల దినోత్సవం అని జరుపుకుంటున్నాం కదా. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అందరికీ. మీ స్నేహితులకు కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి. నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ప్లీజ్. ఇక్కడ మేమందరము 6th నుంచి 10th క్లాస్ వరకు చదువుకున్న ఫ్రెండ్స్ అందరము ఇప్పటి వరకు 3 సార్లు గ్యాదర్ అయ్యామండి. మా 10th క్లాస్ బ్యాచ్ వచ్చేసి 1996-97 బ్యాచ్ మాది. ఈ 25 సంవత్సరాల ఆత్మీయ పూర్వ విద్యార్థుల సమావేశం కూడా జరిగిందండి. మంచి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము మేము మా ఫండ్ ద్వారా. మా స్నేహితులందరూ దాదాపు 60 మంది ఉంటారు. ఈ 60 మంది కూడా ఒక దగ్గర గ్యాదర్ అయ్యి తలా ఇంత కొన్ని డబ్బులు అకౌంట్లో వేసుకుని తద్వారా వచ్చే వడ్డీ కానీ చిన్న చిన్న అమౌంట్లే కానీ చాలా మంచిగా సమాజానికి పనికొచ్చే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మా ఫ్రెండ్స్ ఊర్లో ఉంటారు, నేనైతే కొద్దిగా ఊర్లో లేను. కాకపోతే వాట్సాప్ గ్రూప్ ద్వారా జరిగే కార్యక్రమాలన్నీ మాకు తెలుపుతారు వాళ్ళు. చాలా మంచి స్నేహం అండి మాదందరిది. ఒక అన్నదమ్ముల కంటే అమ్మా నాన్నల కంటే మంచి స్నేహితం అండి మాది. తోడుగా పుట్టకపోయినా అనుబంధంగా రూపుదిద్దుకొని కలిసినప్పటి నుంచి చివరిదాకా కలిసి ఉండేదే స్నేహం అని నా భావన అండి. అలాగే చాలా మంచి నియమాలు నిష్టలతోటి ఉంటారండి మా ఫ్రెండ్స్. పూజలు కానీ స్కూల్లో ఇప్పుడు మేము చదువుకున్న స్కూల్లో కూడా కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ వచ్చేసి పిఈటి రాములు సార్ చనిపోయారండి ఈ సంవత్సరమే. ఓం శాంతి. అలాగే ఇక్కడ సూర్యప్రకాష్ సారు ప్రధానోపాధ్యాయులు. మిగతా గురువులందరికీ కూడా ఈ వ్లాగ్ ద్వారా నమస్కారం తెలియజేస్తున్నాను. అలాగే మా ఫ్రెండ్స్ అందరికి కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి. ఇప్పుడున్న ఫ్రెండ్షిప్లను చూస్తే కొద్దిగా భయం వేస్తుందండి. మేము అనుభవిస్తున్న ఫ్రెండ్షిప్ చాలా మంచి గురుతర బాధ్యతాయుతమైనది. మంచి మంచి స్నేహితులు, వర్ణించలేనిదండి. ఈ 10th క్లాస్ వరకు ఉన్న స్నేహితుల గురించి మాత్రము చాలా మనస్ఫూర్తిగా మనశ్శాంతిగా ఒక సాంత్వన చేకూర్చే విధంగా ఉంటుందండి ఈ స్నేహితుల ఫ్రెండ్షిప్. మీకు కూడా ఇలా అని అనిపిస్తే కామెంట్ చేయండి. మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.